అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 ఏళ్లు గడుస్తున్నప్పటికీ అమలు కాని పీఆర్సీ, షేర్ అమౌంట్ చెల్లిస్తున్నా పనిచేయని హెల్త్ కార్డులు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 డీఏలు పెండింగ్. సర్కార్‌పై డీడీఎఫ్ ఫైర్. సో, ఇక్కడ పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ సకాలంలో అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు ఆర్థికంగా చాలా అంటే చాలా నష్టపోతున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయ, విద్యారంగ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని టీఎన్‌జీఓ భవన్‌లో డీటీఎఫ్ఓ 16వ రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం సోమయ్య అధ్యక్షతన శనివారం అయితే జరిగింది. విద్యారంగ, ఉపాధ్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కార్యదర్శి నివేదికను లింగారెడ్డి ప్రవేశపెట్టారు. సో, అనంతరం సోమయ్య, లింగారెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల వేతన మినహాయింపు చేస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, చాలా కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్ల బిల్లులు వందలాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ అయితే చేశారు. అలాగే 2003 డీఎస్సీ టీచర్స్‌కు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 15% నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం. గంగాధర్ 1999 ఫిబ్రవరి నుంచి 2026 ఆగస్టు వరకు అధ్యాపక జ్వాల పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చారండి. సో, ఈ విధంగా ప్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి వారి యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ ఇష్యూని త్వరితగతిన క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.